ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ నుండి సౌత్ ఇండియన్ ప్రెసిడెంట్ అయినటువంటి సుమతీన్ అనే నేను ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ నుండి స్టేట్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీనివాసులు గారు, ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ నుండి తిరుపతి డిస్టిక్ ఉమెన్ ప్రెసిడెంట్ అయినటువంటి విఘ్న, అలాగే మన చిల్లకూరు మండలం ప్రెసిడెంట్ అయినటువంటి నారాయణ గారు, అలాగే హ్యూమన్ రైట్స్ నుండి మన చిల్లకూరు నుండి వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన దినేష్ గారు, మేము ఈరోజు తిరుపతి జిల్లా చిల్లకూరు మండలంలోని మాధవి అనే అమ్మాయికి 6 సంవత్సరాల క్రితం మ్యారేజ్ అయింది. ఆ అబ్బాయి ఇద్దరు బిడ్డల తల్లిని అక్రమ సంబంధం పెట్టుకొని ఆ అమ్మాయిని ఎంతో వేధిస్తున్నాడు. దానివలన 3 నెలల క్రితం ఎస్ఐ గారి సమక్షంలో 4 లక్షలు కట్టిస్తానని చెప్పుకొని ఇప్పుడు అడిగితే మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి, నేనైతే రూపాయిని ఇవ్వనన్నాడు. అలాగే ఆ విషయం కూడా స్టేషన్లో సార్ దగ్గర మాకు స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ స్టేట్మెంట్ని సార్ నుంచి తీసుకున్నాము. ఎస్ఐ గారు సార్ కూడా స్పందించి అమ్మాయికి న్యాయం చేయమని మమ్మల్ని అడిగినాడు. నేను కూడా చాలా నా వంతు నేను సహాయం చేస్తానని ఎస్ఐ గారు ఎంతో మాకు సహాయం చేశారు. వాళ్ళు రాసిచ్చిన స్టేట్మెంట్ కూడా మాకు ఇవ్వడం జరిగింది. అలాగే మా హ్యూమన్ రైట్స్ అయినటువంటి ఫౌండర్ అండ్ చైర్మన్ డాక్టర్ సురేష్ కుమార్ గారు, అడ్వకేట్ డాక్టర్ ఫిలోమినా మేడం గారు కూడా ఈ అమ్మాయి విషయాన్ని విని ఎంతో సహాయం చేస్తామని మాకు ఇచ్చారు. వాళ్ళు మాకు సహాయం చేయమని అడిగినారు. మాధవి అమ్మాయి, ఆ అమ్మాయి మాధవికి సహాయం చేస్తానంటే సారు మేడం గారు మాకు చెప్పారు.